నమస్తే, నేను మీ రవి. ఈరోజు నేను మీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఓ న్యూస్లో చూస్తుంటే అదే కనబడుతుంది. కౌశిక్ రెడ్డి మన హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. అతను అధికారులను మరి బెదిరిస్తుండా, బ్లాక్మెయిల్ చేస్తుండా, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళని అధికారం వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఇవ్వండి కదా. అసలు మీకోసం కాదు కదా పనిచేయడం, ప్రజల కోసం పనిచేయడానికి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళేమో అధికార పార్టీ ఏమో వాళ్ళు చెప్పి తినకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మీరేం ప్రతిపక్షాలు మేము తర్వాత 3 సంవత్సరాలు అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా, నేను సస్పెండ్ చేస్తా, నువ్వు ఏ పొక్కలను తీసుకొస్తా, నువ్వు ఏ దేశాల వారిపైన తీసుకొస్తా అని మొన్న కేటీఆర్ కూడా బెదిరిస్తుర్రా ఇట్లా మాట్లాడడం. మీరు జగన్ కూడా అదే అంటుండు, ఏ దేశంలో పట్టుకొస్తా నేను, ఒక్కొక్క మీ సంగతి చూస్తే అధికారులు అని చెప్పి బెదిరిస్తారు. ఏం జరుగుతుంది అసలు రాజకీయాలు? మీకోసం మీ రాజకీయాల కోసం పనిచేయమంటారా, జనాల కోసం పనిచేయమంటారా అధికారులను? ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రేపు ఒకవేళ పార్టీ మారిన తర్వాత రేపు ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్షంలో అదే బెదిరిస్తారు, అదే అలవాటు పడతారు. ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి అదే అలవాటు పడతారు, బెదిరియడం, అధికారం బెదిరియడం. రేపు ఆంధ్రాలో కూడా ఒకవేళ పార్టీ మారితే, అధికారం మారితే టీడీపీ పార్టీని కూడా అలాగే బెదిరిస్తారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? అంటే మీకోసం పనిచేయమంటారా, ప్రజల కోసం పనిచేయమంటారా అధికారులను? మీ రాజకీయాలు పనిచేసి కొంచెం జనాల కోసం ఏది ఉపయోగపడుతుందో, జనాలకు ఏది మంచో ఆలోచించండి. జనాలకు మంచి జరగడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు వదిలేసి ప్రజల్లో నుండి ప్రజల కోసం ఉంటే ప్రజలు కంపల్సరిగా మిమ్మల్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. ప్లీజ్ ఆలోచించండి. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.